నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకం ద్వారా చేపడుతున్న ఉచిత బస్సును సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ జయజయరావు పేర్కొన్నారు. వాకాడు ఆర్టీసీ డిపో డిఎం పెంచలయ్య ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కోట మండలం కోటపట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద కోట మండల తహసీల్దార్ కటారి జయజయరావు పూజా కార్యక్రమాలు చేపట్టి జెండాను ఊపి ప్రారంభించారు. నెల్లూరు జిల్లా కోట మండలం కోటపట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద వాకాడు ఆర్టీసీ డిపో మేనేజర్ పెంచలయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకంలో భాగంగా 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఉచితంగా ప్రయాణించేందుకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కోట మండల తహసీల్దార్ కటారి జయజయరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆర్టీసీ సిబ్బంది ఆయనను శాలువాలు పూలమాలలతో సత్కరించారు. కోట మండల తహసీల్దార్ కటారి జయజయరావు ఆర్టీసీ డిఎం పెంచలయ్య ప్రత్యేక పూజలు చేసి రిబ్బన్ కట్ చేసి పచ్చజెండాను ఊపి దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జయజయరావు మాట్లాడుతూ దివ్యాంగ సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దివ్యాంగ శక్తి ద్వారా దివ్యాంగుల ప్రయాణ కష్టాలను, ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న దివ్యాంగ శక్తి పథకాన్ని 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. దివ్యాంగ శక్తి వివేకానంద మాకు ఇంకా ఇలా నెల్లూరు జిల్లాలో ఇస్తారు లేదమ్మా. లాంగ్ షాట్ తీద్దాం. మధ్యాహ్నం ప్రోగ్రామ్ ఎదుగుకున్నాడు పో, ఈ పక్క పాట పో. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6 అనే నినాదంతో అందులో భాగంగా స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు గవర్నమెంట్. అంతేకాకుండా వికలాంగులకు గతంలో 50% రాయితీ ఉన్నింది. దానిని ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ 40% గాన వాళ్ళకి వికలాంగులని చెప్పి సర్టిఫికేట్ కానీ ఉంటే వారికి ఉచితంగా సౌకర్యం కల్పిస్తూ ఈరోజు దివ్యాంగుల మనకు కార్యక్రమాన్ని చేపట్టాం. అందులో భాగంగా కోట డిపో నుంచి బస్సు ఈరోజు ప్రయాణించేదానికి సిద్ధంగా ఉంది. దాన్ని ఈరోజు ఓపెన్ చేయడం. నెల్లూరు జిల్లా కోట మండల పరిషత్ కార్యాలయం వద్ద తహసీల్దార్ కటారి జయజయరావు, ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో మండలంలో జనగణనకు సంబంధించి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయక్ మాట్లాడుతూ మే 1వ తేదీ నుండి ముందుగా మండలంలోని నివాసాల జాబితాను సిద్ధం చేసి ఆ జాబితా ఆధారంగా జనగణనను పూర్తి చేసేందుకు అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ప్రోగ్రామ్ సార్ మరియు ఈఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు మరియు ఏఎస్ఓ గారు అందరం కూర్చొని మే 1వ తేదీ నుండి ఆ నెలంతా జరగబోవు ఫస్ట్ హౌస్ లిస్టింగ్ చేస్తామన్నమాట. అంటే మన మండలానికి దాదాపు 90 మంది న్యూమరేటర్లతో, 15 మంది సూపర్వైజర్లతో, అదేవిధంగా రిజర్వ్ స్టాఫ్ని పెట్టుకొని మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మనకు ఈ ఫస్ట్ హౌస్ లిస్టింగ్ జరుగుతుంది. అంటే ఒక్కొక్క 800 చొప్పున 800 కుటుంబాల 800 జనాభాకు ఒక ఎన్యూమరేటర్ చొప్పున మనము ఇల్లు తిరిగేసి ఎంతమంది ఉన్నారని ఎన్యూమరేట్ చేస్తారు. అదేవిధంగా ఫిబ్రవరి 27 అంటే వచ్చే సంవత్సరం
ఫిబ్రవరి తేదీ 1 నుండి మనకు జనాభా ప్రతి ఒక్కరికి ఎన్యూమరేషన్ చేస్తారన్నమాట. ఇంటింటికి వచ్చి ప్రస్తుతం హౌస్ లిస్టింగ్ ఏవైతే చేస్తున్నామో అంటే ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు ఏమేమి వసతులు ప్రభుత్వ పరంగా ఉన్నాయి, అదేవిధంగా సొంతంగా ఉన్నాయి అన్నీ ఎన్యుమరేట్ చేసుకుంటారు. అదే ప్రతి ఒక్క వ్యక్తిగత విషయాలు అనేది మే 1వ తేదీ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నోట్ చేసుకుంటారు అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మే 1వ తేదీ ఏ విధంగా సమాయత్తం కావాలా, ఏ విధంగా ఎన్యూమరేటర్లని అందరినీ మ్యాపింగ్ చేసుకోవాలనే విషయమే ఈరోజు మండల కార్యాలయం ముందు తహసీల్దార్ గారు, నేను, సిబ్బంది అంతా కూర్చొని ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. నెలకు 500 కడితే 10 నెలల తర్వాత 5,000కు పైగా దీపావళి కానుకగా నిత్యావసర వస్తువులను అందిస్తామని నమ్మబలికిన ఓ చైన్ సిస్టమ్ స్కామ్ కారణంగా మోసపోయిన మధ్యవర్తిత్వం వహించిన మహిళలు చిట్టేడు గ్రామంలో ఏజెంట్ నివాసం ఎదుట ఆందోళనకు దిగారు. నెల్లూరు జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తి కొందరు మహిళలను పోగు చేసి ఓ చైన్ సిస్టమ్ లాగా వారి నుంచి గ్రామాల్లో 500 నుంచి 300 వరకు ఒక్కొక్కరి వద్ద వసూలు చేశారు. ఇలా డబ్బులు కట్టిన వారికి దీపావళి కానుకగా ఇంటికి కావలసిన నిత్యావసర సరుకులు అందిస్తామని నమ్మబలికారు. అందులో భాగంగా మంగమ్మ అనే మహిళ వద్ద నుంచి 8.62 లక్షలు, నారాయణమ్మ వద్ద నుంచి 5 లక్షలు, సరస్వతమ్మ వద్ద నుంచి 3 లక్షల వంతున అనిల్ అనే వ్యక్తి వసూలు చేశారు. ఈ క్రమం బాధితులకు దీపావళి కానుకగా నిత్యావసర సరుకులు అందించాల్సిన సమయంలో ఏజెంట్ అనిల్ ఆత్మహత్య ప్రయత్నం చేసి మృతి చెందాడు. అయినప్పటికీ గ్రామాల్లో బాధితుల మధ్యవర్తిత్వం వహించిన మహిళలపై ఒత్తిడి తీసుకురావడంతో బాధితులు ఏజెంట్ అనిల్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. కూలీ చేసుకుని జీవనం సాగించే తమపై మోయలేని భారం వేసి అనిల్ మృతి చెందాడని అన్నీ తెలిసిన అనిల్ కుటుంబ సభ్యులు బాధితుల డబ్బును దాచుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వారు వాపోయారు. అధికారులు స్పందించి బాధిత పేదలకు న్యాయం చేయాలని కోరారు. 46 పేర్లు కట్టాను సార్. మొత్తం 3,20,000 బస్సులోనే ఇచ్చేస్తున్నాడు. నెలకి బస్సులో ఇచ్చేస్తాను సార్. చేస్తుంటే నేను మంగళవారం రోజు ఏం చెప్పాడంటే, నీకు బుధవారం బేస్తారు వసూలు ఇస్తానక్క అన్నాడు. మొక్కలు నీళ్ళు పోసుకోను సార్, నేను వెళ్ళిపోతాను అబ్బాయి, నేను ఉన్న 10 రోజుల దాకా. అంటే నీకెందుకమ్మా, నేనేను నీకు ఇవ్వబోయేది మెక్కిస్తుందిలే, నీ కూతురు ఉంది కదా అమ్మాయి ఇచ్చేస్తుంది, నీకేం ఇబ్బంది లేదు, నేను తెచ్చిస్తాను, నువ్వు వెళ్ళి అన్నాడు. ఆ మంగళవారం రోజు సాయంకాలం ఈ పని చేసేసాడు, ముందు తాగేస్తాడు. కట్టించాను సార్, కట్టించుకుంటామన్నాడు ఆ అబ్బాయి. మేము వేరే వాళ్ళకి కట్టుకుంటున్నాం, నాకు తరఫున కట్టుండక్క నేను కట్టించుకుంటానని చెప్పాడు. దాంతో మేము దాంట్లో వాళ్ళు కట్టించే సామాను కాకుండా వేరే సామాను పెట్టి దీంట్లో ఈ కార్డులో ఎక్కువ సామాను పెట్టి కార్డులు కొట్టించేసి ప్రతి నెల ఆమెనేమంటే డబ్బు కట్టించేసినాడు. ఆ వస్తువులు చూసి జనాభా అంతా కట్టేశారు. ఆ వస్తువుల సాయి చూసి అందరూ కట్టేశారు. నా కాడ 250 మంది కట్టారు. నా కాడ 400 లెక్కన 160 పేర్లు, 500 వచ్చి 120 పేర్లు. నెలకి 1,10,000 కడతా నేను. 4 నెలలు కట్టించుకున్నాడు. 4 నెలలకే నాకు సుక్కలు చూపించేశాడు. 4 నెలల్లోనే చూపించేశాడు. ఏదో నా దయ వల్ల, నా దేవుడి దయ వల్ల నేను పక్కకు వచ్చేసా. నా 4 నెలలు డబ్బులు ఇచ్చేస్తే నాకే బాధ లేదు. అమ్మగారు ఈ ఊరు భర్త 10 సంవత్సరాలు అయింది. ఈ ఊరికి వచ్చి నెక్కెంట్ కంపెనీకి 7 సంవత్సరాల నుంచి పోతుండా. 7 సంవత్సరాలు ఈ అబ్బాయి డ్రైవరు, బస్సు డ్రైవరు. 2 సంవత్సరాలు పార్లపల్లిలో ఈ టపన్ కట్టాను. సామాను వచ్చి ఊళ్ళో దించేసిపోయినారు. అమ్మ నాకు కట్టనమ్మా ఈసారి, నేను తెచ్చిస్తానని చెప్పి ఆ వస్తువులు కార్డులు తీసుకుపోయి ఆ కాడ కొట్టించుకొని వచ్చి 137 పేర్లు నేను కట్టించిన. 57 పేర్లు, 500 పేర్లు ఈ గ్రామం మొత్తం కట్టారు. మీరు ఎవరినైనా పిలిచి అడగండి కట్టినారా లేదని. కట్టినారు. ఈ మాదిరిగా కట్టించుకొని తర్వాత నేను 10వ తేదీ తెస్తానని చెప్పి నువ్వు నాకు మనిషికి 5 లక్షలు ఎత్తుకురమ్మాడు. మా నల్లగారిని 5 లక్షలు ఎత్తుకొని వస్తే నేను సామాన్ తెచ్చిస్తా అన్నాడు. ఈ 5 లక్షలు కట్టలేక ఈ డబ్బులు వచ్చి నా ఇంటి మీద పడిపోయాక నేను ముందు తాగేస్తాను. ఈ అబ్బాయి తాగబోయే ముందు నేను ముందు తాగిన. వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది అప్పుడే నాకు, ఎడ చేస్తున్నారు అంటే అమ్మ తేవాల్సిందని సామాను, వాళ్ళైతే ఒప్పుకోరు, నేనైతే బతకలేనని చెప్పిన నేను ఆమెకి. ముందు 4 రోజుల ముందే ఆమె చేసింది. చెప్పిన నేను ఆమెకి ఇదే స్థానంలో కట్టించుకొని ముందు నేను డబ్బులు కడతాను చెప్పిన. ఆమె డబ్బులు తీసుకొని ఉంది. వాళ్ళ భార్యకి తెలుసు, రెండో భార్యకి తెలుసు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అందరికీ తెలుసు సామాన్లు తెచ్చిస్తాము చేస్తారని. ఈ మాదిరిగా కట్టించుకొని వాళ్ళ అమ్మ డబ్బులు తీసుకొని ఈగిపోయేటప్పుడు వాళ్ళు ముందు తగ్గేస్తాడు. నేను కేసు ఇచ్చున్నాను. నేను ఆ రోజు ఆడ ఒప్పుకున్నాడు. మా అమ్మకి ఇచ్చినాను, నేను 10వ తేదీ తెచ్చిస్తానని చెప్పి ఒప్పుకున్నాడు సార్ వాళ్ళ కాడ. ఒప్పుకొని వచ్చి సాయంకాలం డబ్బులు కట్టబోయేటప్పటికి ఈ పని చేసేసినాడు. నాటకాలు ఆడి అది నిజంగా జరిగిపోయింది తాగేసి.
అది జరిగింది. నేనైతే ఊళ్ళో ఇక్కడ బతకలేకుండా నాది 8,62,000 నేను ప్రూఫ్తో సహా చూపిస్తా. ఇదిగో ఫోన్పేలోనే వేస్తుండా, నేను ప్రతిదీ ఫోన్పేలోనే వేస్తుండా. ఫోన్ కాగితం కూడా ఉంది నాకు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 వీరాంజనేయ స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు చేపట్టారు. స్వామివారు ప్రత్యేక అలంకరణతో దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఉగాది పచ్చడిని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 46 సంవత్సరాలుగా ఉగాది పండుగ సందర్భంగా పట్టణ వాసులకు ఆంజనేయ స్వామి భక్త బృందం విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడిని అందజేయడం జరుగుతుందని తెలిపారు. 1980వ సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి నేటికి 46 సంవత్సరాలుగా దిగ్విజయంగా కొనసాగిస్తున్నామని అన్నారు. ఈ పండుగ సందర్భంగా సర్వజనులు పరిపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వెలసిల్లాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. మన భారతావని, మన ఆంధ్రావని సుఖశాంతులతో పాడి పంటలతో వర్ధిల్లాలని శ్రీ వీరాంజనేయ స్వామి వారిని కోరుకుంటూ గత 46 సంవత్సరాలుగా ఈ వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణమే కేంద్రంగా గ్రామస్తులందరి సహకారంతో ఇంటింటికి ఉగాది పచ్చడి పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఆంజనేయ స్వామి భక్త బృందం తరఫున నిర్వహించడం జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గతంలో 1980లో పెద్దలు పసుపులేటి సుబ్బారావు గారు, మా తండ్రి తూపిలి శ్రీనివాసరెడ్డి గారు, కోట సూర్యప్రకాశం గారు, లింగంగుంట సుబ్బరామయ్య గారు, యాకసిరి మస్తానయ్య గారు, సొల్లేటి చిన్నకొండయ్య గారు, నెల్లూరులో ప్రస్తుతం నివాసం ఉంటున్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన కోదండ రామరెడ్డి గారు, వీళ్ళు 7 మంది కలిసి ఇంటింటికి ఉగాది పచ్చడి పంపిణీ చేయాలనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వాళ్ళల్లో కోకర్ల ఆదయ్య గారు, కసిరెడ్డి కోదండ రామరెడ్డి గారు మాత్రం ప్రస్తుతం జీవించి ఉన్నారు. మిగతా అందరూ కూడా గతించినా కూడా వారందరి ఆశీర్వాదంతో ఆంజనేయ స్వామి దీవెనలతో గ్రామస్తుల సహకారంతో ఈ ఉగాది పచ్చడిని కోట గ్రామంలో ప్రతి ఇంటికి పంపిణీ చేసే కార్యక్రమాన్ని అందరి సహకారంతో నిర్విఘ్నంగా నెరవేరుస్తున్నాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, దాతలకు, ఈ దేవాలయాన్ని ఈ కార్యక్రమానికి అనుమతించిన ధర్మకర్త కొడవలూరు సుబ్బారెడ్డి గారికి, ఆయన సహకారానికి, అలాగే ఈ దేవాలయం ప్రధాన అర్చకులు ఆర్పి ప్రసాద్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరోసారి అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత స్వయంభువు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పరాభవ నామ సంవత్సరం తెలుగు పంచాంగ పుస్తకాలను ఉగాది సందర్భంగా పంపిణీ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ కామిరెడ్డి మునిశేఖర్ రెడ్డి, ఈవో పెంచుల వరప్రసాద్, తెలుగుదేశం పార్టీ చిట్టమూరు మండల అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు, సీనియర్ నాయకులు కామిరెడ్డి సునీల్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు భానుప్రకాష్ శర్మ తదితరులు పాల్గొని పంచాంగం పుస్తకాలను పంపిణీ చేశారు. మల్లం ఆలయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పంచాంగం పుస్తకాలు పంపిణీ చేశామన్న పలువురు మల్లం ఆలయ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ముందుగా మండల ప్రజలకు తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణ కటాక్షాలు ఈ ప్రాంత ప్రజానీకంపై ఉండాలని ఆకాంక్షించారు. సందర్భంగా ఉగాది సందర్భంగా ఎప్పుడూ లేని విధంగా అంటే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో ఇప్పటికీ ఈ గుడి అవతరించిన అప్పటి నుంచి ఎప్పుడూ ఇలాంటి పంచాంగ బుక్స్ ఆవిష్కరణ జరిగింది లేదు. ఇదే ఫస్ట్ టైం. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే అభివృద్ధి అనేది ఒక్కసారిగా జరగదు, 1 by 1 జరుగుతుంది. గతంలో ఆర్డీఓ గారు ఆ పక్క ఉన్నటువన్నీ కూడా తొలగించారు. సరే బయట మనం చెప్పుల స్టాండ్ కావాలా, కొబ్బరికాయ కొనాలంటే షాప్ కావాలా, రెస్ట్ కూర్చోవాలంటే ఒక రెస్ట్ ఏరియా కావాలి, ఇవన్నీ కూడా ఆలోచించి చైర్మన్ గారు ఒక నిర్ణయం తీసుకొని మీరు బ్రహ్మాండమైన దాన్ని ఏర్పాటు చేస్తారు. అంటే మంచి కూడా చూడాలి, అభివృద్ధి ఏం జరుగుతుందో చూడాలి. మీరు ఒకటే ఎంతసేపు ఇక్కడ ఏదో అన్యాయం జరుగుతుంది మాత్రం చూస్తున్నారు, కానీ అభివృద్ధి కూడా ఏం జరుగుతుందో చూడాలి. ఏమి అభివృద్ధి చేస్తారు, క్యూ లైన్ పెట్టారు, ఎలా పెట్టారు, గతంలో క్యూ లైన్స్ లేవు, ఇప్పుడు క్యూ లైన్ పెట్టారు, క్యూ లైన్ షెడ్ చేస్తున్నారు, క్యూ లైన్కి క్యూ రోల్స్ ఇచ్చారు, అదేవిధంగా ఈ షెడ్ కట్టారు, దీనికి టైల్స్ ఇచ్చారు. ఇవన్నీ ఎట్టొచ్చాయి అది కూడా ఆలోచించాలి. ఎంత అభివృద్ధి ఒకవేళ ఏదైనా గుళ్ళు అవతోకలు జరగాలంటే ఇవన్నీ కావు కదా. సో దయచేసి ఇవన్నీ మాట్లాడేటప్పుడు కూడా అర్థం చేసుకొని ఎంతసేపు
భక్తుల మనోభావాలు దెబ్బతింటే భక్తుల మనోభావాలు ఎక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతింటే ఇంత జనం ఆయన నుంచి వస్తారు. సో దయచేసి మాట్లాడేవాళ్ళు కూడా అర్థం చేసుకొని ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నాం దాన్ని మర్చిపోవద్దు దయచేసి. వాళ్ళు మీరు మాట్లాడే మాటల మనోభావాలు దెబ్బతింటాయి తప్ప కూటమి ప్రభుత్వంలో ఉండి మనం ఇలాంటి మాట్లాడుకునే అవతలకి అవకాశం ఇవ్వడం కరెక్ట్ కాదు కూడా తెలియజేస్తూ మరి ఈవో గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఫస్ట్ టైం ఇక్కడ పంచాంగాలు పుస్తకాలు తీసుకొచ్చి ఈరోజు మల్లాంగుడిలో ఇవి పెట్టడం, అదేవిధంగా అందరూ కూడా వచ్చేవాళ్ళు కూడా ఇవ్వడం కూడా ఇది ఒక మంచి పరిణామం కూడా తెలియజేస్తూ ఈవో గారికి చైర్మన్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలలో భాగంగా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఉగాది వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ నియోజకవర్గం ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం మీ జీవితాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచుల మాదిరిగానే జీవితంలోని అన్ని అనుభవాలను ఆస్వాదిస్తూ ఆనందంగా ఉత్సాహంగా ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది సంబరాలను ఏర్పాటు చేసినటువంటి మా మహిళా ఆడపడులందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు పెద్దలందరూ మా భాస్కర్ అన్న, మా సీనన్న, మా రాజన్న, అలాగే మా సీనయ్య, అలాగే కూర్చున్నటువంటి మా రవీందర్ రెడ్డి, మా పప్పు యాదవ్, మా సునీల్, మా చిన్నారావన్న, అలాగే మా రవణ, మా కృష్ణయ్య, మా సురేంద్ర, అలాగే మా పట్టాపన్న, వాడికి పట్టాపన్న, ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, ఉగాది సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ఈ సంవత్సరం కొత్త సంవత్సరం మనకంతా ఇది కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరంలో మనసులో ఏమి పెట్టుకోకుండా మంచిగా పనిచేయండి. పార్టీకి పైకి ఒక విధంగా లోపల ఒక విధంగా మీరు పని చేయొద్దని చెప్పి తెలియజేసి నేను ఎప్పుడు కూడా మీరు ఆ విధంగా ఉన్నాను. మీ ఎమ్మెల్యేగా మీ అందరూ దయవల్ల ఎన్నోసార్లు గెలిచిన తర్వాత నేను ఎవరైనా సరే ఉన్నట్టు చెప్తే వినేవాడిని తప్ప వేరే విధంగా చెప్తే వినేవాడిని కాదు. కాబట్టి నా వరకు నేను నాలో కూడా తప్పులుంటే క్షమించమని చెప్పి కూడా ఈ నూతన సంవత్సరం సందర్భంగా నాయకులందరినీ కోరుతున్నాను. దయచేసి పిటిషన్లు ఎక్కువ పార్టీ ఆఫీస్కి పెట్టద్దని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తుంది. మంచి పద్ధతిగా ఇక్కడ నా దగ్గర నుండి పనులు చేయించుకొని మీరే దగ్గరున్న వాళ్ళే మీరు పిటిషన్లు పెడుతుంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా గూడూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా మనకి రివ్యూయేషన్ లేదు. మన అధిష్టానంలో గూడూరు కాన్స్టిట్యున్సీ అంటే మంచి దాంట్లో ఉంది. పనిచేసే ఎమ్మెల్యే, పనిచేసే క్యాడరు అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు ఏంటంటే వాస్తవాలు మాట్లాడండి. వాస్తవాలు లేకుండా మీరు ఏదో అవకాశం వచ్చిందని చెప్తే దానివల్ల నేను నష్టపోతే మీరు అందరూ కూడా నష్టపోతారు. తర్వాత నేనేం చేయలేను. ఎందుకంటే ఉన్నంతవరకు సిన్సియర్గా చేయడమే నా ఉద్దేశం, అంతకన్నా ఇంకోటి తెలియదు. చిన్న పార్టీ క్యాడర్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరు ఫోన్ చేసినా మళ్ళీ అప్పుడు ఎత్తకపోయినా మళ్ళీ ఫోన్ చేసి అడిగేటువంటి కార్యక్రమం నాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దయచేసి ముందు విభేదాలు వేయండి. కొత్తగా మనం పార్టీలో చేర్చుకున్న వాళ్ళతో కూడా కలిసిమెలిసి పనిచేయండి. వాళ్ళకు కూడా చెప్పారు, మీరు ఖచ్చితంగా మా పాత వాళ్ళతో కలిసిమెలిసి పనిచేయాలని కూడా చెప్పాను. మళ్ళీ చెప్తున్నా, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా పదవులు అయితే రావు. రేపు సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీసీలు కానీ కొత్త వాళ్ళకి ఎవరు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. అది కూడా మీకు క్లారిటీ ఇస్తున్నా. మీ గ్రామాల్లో మీకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాయండి. ఎందుకంటే స్థానిక సమస్య ఎలక్షన్స్ మీ ఊర్లో ప్రత్యర్థులు ఉంటే మళ్ళీ మీకు పోటీ తప్పదు. కాబట్టి అంత లేకుండా మీకు అందరినీ పిలిచి ఎక్కడైతే మనం మైనస్ బూతులు ఉన్నాయి, మైనస్ బూతుల దగ్గర కూడా మనం కొంతమంది పార్టీలో జాయిన్ చేసుకుంటాం. అలాగే టౌన్లో కూడా మైనస్ వార్డు ఉన్న దగ్గర ఖచ్చితంగా మనం చేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. దానికి మీరు మాకు తెలియకుండా చేసుకున్నాడు, మీకు చెప్పే చేసుకోండి, మీకు తెలియకుండా ఎవరు నేను చేర్చుకోండి. కానీ మీ బలోపేతం కోసం మీరు మున్సిపాలిటీలో కౌన్సిలర్లు గెలవాలా, మున్సిపల్ చైర్మన్లు గెలవాలి. గెలిస్తేనే మనం ఈరోజు మనం చేస్తున్న పనులు మనం బ్రహ్మాండంగా పనులు చేస్తున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, యువనాయకుడు నిజాయితీపరుడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో, ధైర్యశాలి పవన్ గారి నాయకత్వంలో, పెద్దలు మోడీ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనులు చేస్తున్నాం. గతంలో వైఎస్ఆర్సీపీ చేయనటువంటి పనులన్నీ కూడా ఈరోజు మనం చేస్తున్నాం. చెప్పిన దాంట్లో ఇప్పటివరకు దాదాపు 50% అన్నీ కూడా చేశాం. ఇంకా 50% మనం వర్కులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా మన సీఎం గారితో 1-to-1 మాట్లాడినప్పుడు మీటింగ్ అప్పుడు నేను చెప్పాను. అవన్నీ కూడా శాంక్షన్ వస్తాయి, త్వరలోనే శాంక్షన్ వస్తాయి, ఇబ్బంది లేదు. మనం ఏం చెప్పాం అవన్నీ కూడా చేసేదానికి ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధంగా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారం లేనప్పుడు ఒక విధంగా మనం ఉంటే తప్పది. అధికారంలో లేనప్పుడు అందరూ కష్టపడ్డారు, బ్రహ్మాండంగా పనిచేస్తారు. అధికారం వచ్చిన తర్వాత మీరు పనిచేయట్లా, అదేమంటే అంతా ఎమ్మెల్యే, ప్రతి చిన్నదానికి ఎమ్మెల్యే. మీరు గ్రామాల్లో పనిచేస్తే నా దగ్గరికి చాలా తక్కువ వస్తారు. మీరు ప్రజల్ని అక్కడ మాట్లాడకుండా ప్రతిదానికి ఎమ్మెల్యే చెప్పాలంటే కష్టం.
తర్వాత గ్రామాల్లో మీరు కూడా పాత వాళ్ళకి రిక్వెస్ట్ అయితే తెలియజేస్తున్నా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి, మీరు 2 గ్రూపులు అయ్యి ప్రజల్ని ఇబ్బంది పడద్దని చెప్పి నేను తెలియజేస్తాను. మీ ఇద్దరు నాకు సమానం. అట్లా కాకుండా 2 గ్రూపులు అయ్యి మీరు ఒక పని ఆయన ఒక పని చేస్తే కుదిరే పని కాదు. ఎందుకంటే ఎలక్షన్ ఎవరు చేశారో మొత్తం నాకు తెలుసు. కాబట్టి దయచేసి డివిగేట్ చేయదు. నేను చెప్పిన తర్వాత మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్ దాన్ని వేరే విధంగా తీసుకెళ్ళి గ్రామాల్లో నా పైన మీరు దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నాం. అది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తాను. ఇద్దరు లీడర్ ఉంటే ఏదో వచ్చినా ఇద్దరితోనే మాట్లాడి చేస్తా, అంతేకాని సింగిల్ మ్యాన్ చేయాలంటే కుదిరే కథ. అందరు చేస్తే గెలిచాను, ఏ ఒక్క చేస్తే గెలవడా, అందరూ ఊళ్ళో ఉన్నటువంటి నాయకులు అందరూ చేస్తే నేను గెలిచాను. కాబట్టి దయచేసి ఆ విషయాన్ని అర్థం చేసుకున్న నాయకులు నేను తెలియజేస్తున్నాను. ఇది ఉంటే కూర్చొని మాట్లాడదు, అంతేకాని మీరు మీ ఇష్ట ప్రకారంగా మీరు అట్లా మాట్లాడి బయట నా దగ్గర కూర్చొని నమస్కారం పెడితే నేను పోయిన తర్వాత మళ్ళీ ఏదో మాట్లాడదు. అది కాదు కదా పద్ధతి. ఆలోచించండి. ఎందుకంటే నా వరకు నేనైతే ఎవరిని అగౌరవంగా చేసే పరిస్థితి లేదు. ఎవరు ఇచ్చినా నన్ను ఎమ్మెల్యేగా 2 సార్లు చేశాను. కాబట్టి నేను అందరూ కూడా ఈరోజు కూడా చేతులెత్తి దండం పెడుతున్నా, కాళ్ళకు నమస్కారం పెడుతున్నా. అంతే తప్ప మీరు ఆ మనసు ఏమైనా ఉంటే తీసేసేయండి బయటికి. సునీల్ కుమార్ రోడ్డు కాదు, అర్థం చేసుకోండి. గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి ఆలోచించుకోండి గుంటూరు కాన్స్టిట్యున్సీలో. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి ఆధ్యాత్మిక చారిత్రాత్మక వల్లి దేవసేన సమేత స్వయంభువు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని దేవాలయ చైర్మన్ కామిరెడ్డి మునిశేఖర్ రెడ్డి, ఈవో పెంచుల వరప్రసాద్, కమిటీ సభ్యులు పలువురు తెలిపారు. మల్లాం ఆలయంలో మీడియా సమావేశంలో నిర్వహించారు. ముందుగా పూజలు, అభిషేకాలు, దేవస్థానానికి సంబంధించిన అన్ని సేవలను ఆన్లైన్ పద్ధతి ద్వారా నిర్వహించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఆలయ అభివృద్ధి ధ్యేయంగా పనిచేశామని, భక్తులకు మరిన్ని మెరుగైన వసతుల రూపకల్పన, ఆలయ పవిత్రతను కాపాడేందుకు పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు, సీనియర్ నాయకులు కామిరెడ్డి మునిశేఖర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, ప్రధాన అర్చకులు భానుప్రకాష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఏం తీర్మానం చేశామనేది ప్రెస్ నోట్ ఇవాళ తెలిసి ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టాము. దాంట్లో మొదట్లో భాగంగా ఈ మధ్య పేపర్లో ఒక అభియోగం వచ్చింది దేవస్థానం మీద. ఊళ్ళో అవతవకలు జరుగుతున్నాయి, వసూలు చేసి టికెట్ ఇచ్చేది ఒకటి, వసూలు చేసి వేరని అన్నారు. దానికి నా ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మా చైర్మన్ గారి యొక్క సహకారంతో చైర్మన్ గారు నాకు సూచనలు ఇచ్చారు. అలాగే దేవాదాయ శాఖ కమిషనర్ గారు కూడా నాకు సూచనలు ఇచ్చారు. ఎమ్మెల్యే గారు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఉంటాయి శాంతి కళ్యాణము, తర్వాత మా సామూహిక కళ్యాణము, తర్వాత అది సార్ బుద్ధిదోష నివారణ పూజలు ఇవన్నీ ఉన్నాయి. ఇంతకుముందు ఇవన్నీ దేవస్థానానికి 100 రూపాయలు 1000 రూపాయలు టికెట్ కట్టేసి రిమైనింగ్ అక్కడ పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేస్తూ ఉన్నారు. దాని మీద క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఇక్కడ నుంచి ఏ భక్తులైనా సరే రామకేతు పూజ కానీ, కళ్యాణం కానీ, సామూహిక కళ్యాణంలో పాల్గొనడం కానీ, ఏ పూజైనా చేయదలుచుకుంటే ముందుగా దేవస్థాన కార్యాలయంలోకి వచ్చి ఈవో గారిని కానీ, చైర్మన్ గారిని కానీ సంప్రదించి వాళ్ళకి ఏ తేదీ కావాలో చెప్తే మేము వాళ్ళ దగ్గర డబ్బులు కట్టించుకొని రసీదు ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు పూజలో పాల్గొనవచ్చు. మాకు రసీదు లేకుండా వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు పూజ చేయించుకుంటే ఇటువంటి కామెంట్సే వస్తాయి. అటువంటి ఇక్కడి నుంచి అటువంటి పనులు జరగకుండా మేము కట్టుదిట్టం చేస్తున్నాం. రెండవది సామూహిక కళ్యాణం. ప్రతి నెల మొదటి మంగళవారం ఏదైతే ఉందో ఆ రోజు ఒక జంట కావచ్చు, 10 జంటలు కావచ్చు, 20 జంటలు కావచ్చు, ఎంతమంది ఇచ్చినా కూడా అంతమందికి సామూహికంగా కూర్చొని పెట్టల మీద కూర్చోబెట్టి కళ్యాణం చేసి చేస్తాం. దానికి 5,116 తీసుకుంటాం. ఒక్కరు వచ్చారనుకోండి దేవస్థానానికి లాస్ అవుతుంది. 2-3 వచ్చారనుకోండి కొంచెం లెవెల్ అవుతుంది. ఎక్కువ మంది వస్తే కొంచెం దేవస్థానానికి ఇంకా ముందు అయినా కూడా మేము సామూహిక కళ్యాణం చేయదలుచుకొని చైర్మన్ గారి సూచనతో మేము నిర్ణయించాం. మూడోది, ఎవరైనా మాకు సామూహికం కాదు, మేము విడిగా చేయించుకుంటాం, పర్సనల్గా చేయించుకోవాలి మాకు అంటే అటువంటి వాళ్ళకి వాళ్ళు నచ్చిన వారం ముందుగా చెప్తే మా దగ్గరికి వచ్చి రసీదు కట్టిస్తే ఆ రసీదు తీసుకొని వాళ్ళకి పూజా సామాన్లు ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా దేవస్థానం వారి సప్లై చేయాలి. దేవస్థానం వారంటే దానికి ఉంటుంది. ఏదైతే సామాన్లు ఉన్నాయో పూజా ద్రవ్యాలు అమ్ముకుని తక్కువ అన్నీ అని చెప్పి వేలపాటు పెడతాం. ఇప్పుడు దాకా ఇప్పుడు వేలపాటు లేదు. ప్రతిదీ ఏది కూడా వేలపాటు పెడతాం. ఒక పట్టీ రాస్తారు, ఏమని ఈ కళ్యాణానికి మీకు సామాన్లు కావాలి, డబ్బులు కట్టారా, ఈ పట్టీ షాప్ వాడికి ఇస్తాం. వాడేం చేస్తాడు, తీసుకొచ్చి ఆ సామాన్లు ఏదో అన్ని సప్లై చేయాలి. మనకు ఒక అభియోగం వచ్చింది కాబట్టి ఈవో గారిని పంపించి ఇక్కడ ఏది కూడా మనం చేసేదాన్ని ఎవరు గుర్తిస్తున్నారు, కానీ కాకపోతే ఏంటంటే ఏదో ఒక అడ్డుదల ఉంటుంది ఏది అభివృద్ధికి. సో దాన్ని మనం కౌంటర్గా మనం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మా కమిటీ మెంబర్స్ అందరినీ కూడా పిలిపించి అన్న కిషోర్ నాయుడు, సునీల్ రెడ్డి గారు, ఇక మన అంతా ప్రధాన అర్చకులు భాను శర్మ గారు,
అందరి సమక్షంలో ఒక తీర్మానాన్ని, అంటే ఇప్పటి వరకు లేవు అని అంటే ఎందువల్ల లేవు అని అనే దానికి ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల నుంచి లేదు, కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి. దానికి చాలా చిన్న కారణాలు ఉంటాయి. సరే, దానికేం మనకేం కాదు. మనకు కావాల్సింది మన అధిష్టానం నుంచి మనం కూడా ఒక జవాబుదారితనంగా ఉండాలి కాబట్టి చేసాం. ప్రతిదానికి కూడా ఒక సిస్టమేటిక్గా ఒక టికెట్ సిస్టమ్ని పెట్టేస్తున్నాం. ఎవరైనా కూడా సరే, ఏ సామాన్య బతుకుడికి కూడా ప్రతి ఒక్కటి అందేదానికి మెయిన్. ఎవరు నేను చేయించుకోలేకపోతున్నాను కళ్యాణం, ఇంత కట్టలేకపోతున్నాను అని అంటే ఇప్పటి వరకు ఏంటంటే వారు ఏ విధంగా చేసుకున్నారో మనకైతే తెలియలే. ఇప్పుడు ఏంటంటే అట్లా కాకుండా ప్రతిదీ కూడా ఒక టెంపుల్ ప్రిమిసెస్లో ఏ కార్యక్రమం జరిగినా కూడా సరే మా ఆధ్వర్యంలో, ఈవో గారి ఆధ్వర్యంలోనే జరిగేటట్లు కావాలని కొంతమంది కోరుకుంటున్నారు. కాబట్టి అదేవిధంగా ఒక బోర్డుని రేపటి నుంచి డిస్ప్లేలోనే మెయింటైన్ చేసి ఒక కొంతకాలం తర్వాత, అంటే అప్పటికప్పటికి జరగదు కాబట్టి ఆన్లైన్ సిస్టమ్ కూడా చేసేస్తాం. ఎట్లా వాళ్ళు అని మన ఈవో గారు చెప్పినట్లు ప్రతి నెలలో మొదటి మంగళవారం శాంతి కళ్యాణానికి ఒక లిస్ట్ ఇస్తాం. శాంతులకి, కుజదోషాలకి, ఏదైనా ప్రతిష్టలకి, ఇటువంటి వాటికి కూడా ప్రతిదీ కూడా మన టెంపుల్ ఆధ్వర్యంలోనే జరిగేటట్లు ప్లాన్ చేద్దామని చెప్పేసి ఏదో ఒక డిస్ప్యూట్ వచ్చినా కూడా మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో మేము చేస్తూ ఉన్నాం. అదైతే కంటిన్యూ అవ్వాలని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి కోరుకుంటూ మల్లాం గ్రామ ప్రజలకి శ్రీ వల్లీదేశ సుబ్రహ్మణ్య స్వామి కమిటీ మీకందరూ కూడా పరాభవనామా సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మనకందరికీ తెలిసిన విషయం, గత 4-5 రోజులుగా ఎంతో ప్రసిద్ధిగాంచిన ఇటు తమిళనాడు అయితేనే, ఇటు కర్ణాటక, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక ప్రఖ్యాత పేరుంది ఈ మల్లాం వల్లీదేశైన సమేత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి. ఈ గతంలో కంటే కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా భక్తుల్లో బాగా నమ్మకం కలిగింది. సో జనాలు కూడా పెరగడం మొదలుపెట్టారు. అయితే ఈ 4-5 రోజులుగా మరి ఎలా పరిస్థితి వచ్చిందో మాకే అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, కూటమి ప్రభుత్వం ఆశీస్సులతో, మా నాయకులు మాకందరికీ దిశాదేశ పెద్దలు, మా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యుడు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారి ఆశీర్వాదంతో మనస్ఫూర్తిగా ఒక మంచి యువ కమిటీని మా సునీల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సోదరులు మున్శేఖర్ రెడ్డి గారిని చైర్మన్గా చేసి, అదేవిధంగా ఒక కమిటీని మళ్ళా నుంచి సభ్యులుగా ఎన్నుకొని అంతా కుర్రోళ్ళని కూడా ఈ కమిటీలో పెట్టి ఒక మంచి కమిటీని ఫామ్ చేసి గతం కంటే ఎక్కువగా ఈ యొక్క స్వామి సేవలో పాల్గొన్నట్టు, ఈ యొక్క స్వామి భక్తులు పెరిగే విధంగా వీళ్ళంతా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. మనకంతా తెలిసిన విషయం. గత 10 సంవత్సరాల క్రితం పోలిస్తే ఈసారి చాలామంది భక్తులు, అంటే నేనే యాక్చువల్గా చాలామంది దగ్గర విన్నా, బ్రహ్మాండమైన కమిటీ, ఇప్పుడు గుడి బ్రహ్మాండంగా ఉంది, మంచి భక్తులందరూ వస్తున్నారు, మంచి వాతావరణం ఉంది, పూజలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అని చెప్పి ప్రజలు రావడం మొదలుపెట్టారు. మంచి కార్యక్రమాలు జరిగే సమయంలో ఇది డిస్టెంట్ కావాలా లేకపోతే ఇంకెవరైనా కావాలని ఇచ్చారా, ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు అంటే, ఏదన్నా స్టేట్మెంట్ కావాలి, ఇది ఏదంతా తెలిసినప్పుడు ఈ గుడిలో అవినీతి జరుగుతుందా, లేదా స్వాముల జరుగుతుందా, చైర్మన్ వల్ల జరుగుతుందా, ఈవోలో జరుగుతుందా తెలిసినప్పుడు కన్సర్న్ చైర్మన్, పాలక మండలి అనేది ప్రధానం. ఏ గుడిలో అయినా పాలక మండలి ద్వారా ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మీరు ఒక్కసారి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి, సనాతన ధర్మాన్ని మాట్లాడే ముందు ఈ చైర్మన్ గారిని కలిసి అసలు ఏం జరుగుతుంది కానీ మీరు ఒక వివరణ తీసుకుంటే చాలా బాగుండేది. మల్లాం శ్రీ వల్లీదేశం సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో భక్తులు నమ్మిన దేవాలయం. ఈ ప్రాంత ప్రజలైతేనేమి, ఇతర రాష్ట్ర ప్రజలైతేనే సంపూర్ణంగా మనస్ఫూర్తిగా నమ్మి వస్తున్నారు. దయచేసి మీరు ఎలాంటి మాట్లాడేటప్పుడు ఒకసారి ఈ యొక్క గుడి ప్రాముఖ్యతను ఆలోచనలో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. గతంలో పోలిస్తే గతం ఈవో, గత పాలక మండలిలో ఏం చేశారో మాకు తెలియదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడూరు శాసనం డాక్టర్ పాసి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతి విషయాన్ని ఆచితూచి మరీ ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా సరే చైర్మన్ మరియు ఈవో గారి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. గత 10-15 సంవత్సరాలుగా ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో మాకు సంబంధం లేదు. మేము వచ్చిన తర్వాత 1 by 1 స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాను, ప్రక్షాళన చేసుకుంటూ వస్తాను. ఎక్కడా కూడా భక్తుల్ని ఇబ్బంది పెట్టి భక్తుల దగ్గర దోచుకునే పరిస్థితి లేదు. ఇక్కడ యువ నాయకులు సునీల్ రెడ్డి గారు అయితే, మున్శేఖర్ రెడ్డి గారి గుడి డెవలప్మెంట్ కోసం, ఎందుకంటే ఈ గుడే మాకు కీ.
ఈ మండలానికి వల్లి దేశం సుబ్రహ్మణ్య టెంపుల్ మా కీ. సో మేము ఆ గుడిని మేము భ్రష్టు పట్టించే పరిస్థితులు అంటే అసలు మాకెవరికి ఇక్కడ అవసరం లేదు. అలాంటి పదవులు ఆలోచించే నిర్ణయం తీసుకొని ఒక మంచి కమిటీని ఏర్పాటు చేస్తే మీరు తెలిసి తెలియక కొన్ని లేకపోతే ఎవరన్నా చెప్పడంలో పొరపాటు తీసుకుని మీరు కొన్ని రాయడం మాకు బాగా బాధాకరం. ఎందుకంటే మా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా అవినీతికి పాల్పడి ఒప్పుకునే పరిస్థితి లేదంటే మేము సొంత ఖర్చులతో వీళ్ళు ఈ యొక్క 2 సార్లు బ్రహ్మోత్సవాలు చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారి తండ్రి పేరుతో ఈరోజు ఆ ఫ్రంట్ సైడ్ కూడా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం, అదేవిధంగా భక్తులు ఇస్తే ఎండకు లేకపోతే సేద్దించుకోవడానికి ఒక షెడ్ వేయడం, ఇవన్నీ కూడా గమనించాలి. ఏదైనా ఒకటి రాసేటప్పుడు లేదా ఒకటి మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని కూడా మేము తెలియజేస్తాను. ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తీర్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన యువ గారికి, ముఖ్య అతిథిగా వచ్చేసిన కిషోర్ నాయుడు గారికి, చైర్మన్ గారికి, అదేవిధంగా పాలక మండలి సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గత 3 రోజుల నుంచి పేపర్లో ఒకటే సుబ్రహ్మణ్య స్వామి గుడిని గందరగోళంగా ఉన్నది. అది చాలా బాధాకరమైన విషయం అది. ఎందుకంటే మేము ఈ గుడిని మమ్మల్ని నమ్మి అప్పచెప్పినప్పటి నుంచి మా సొంత పని కంటే ఎక్కువగా దాని మీద శ్రద్ధ చూపించి ఎలాంటి చిన్న అవకతవకలు లేకుండా మా కష్టం అంతా కూడా సగం ఇక్కడే మేము ఉండి పర్యవేక్షణ చేస్తూ ఉంటే దీని మీద పూర్తి వివరాలు తెలుసుకోకుండా అనవసరంగా చెప్పి మాట్లాడడం, పేపర్లో రాయడం అది మంచి పద్ధతి కాదు. ఏదైనా రాజకీయాలు ఉంటే డైరెక్ట్గా చేసుకోవాలి, కానీ గుడి మీద రాజకీయం చేయడం అనేది చాలా తప్పది. ఎందుకంటే ఒకప్పుడులో అన్నదానానికి దాని గురించి రాశారు సాక్షి పేపర్లు. 13,000 రూపాయలు అన్నదానం ఉంది, ఈరోజు 20,000 చేశారంటే ఈ గత 5 సంవత్సరాల్లో ఎంత ప్రతి దాని మీద ఎంత మార్పు వచ్చింది. ఆ రోజు 100 మందినే అన్నదానం, ఈరోజు కనీసం 1000 మంది 1,500 మంది దాకా వచ్చి తింటూ ఉన్నారు. దాని తగ్గట్టు క్వాలిటీ ఏర్పాటు చేసినాం. ఇది మ్యాన్ పవర్ ఈరోజు 10-15 మంది ఆ రోజు పనిచేస్తున్నారు. అదే మళ్ళీ అద్దె గుద్దుల గురించి మాట్లాడారు, ఆ కాంప్లెక్స్ గురించి బహిరంగంగానే 10 మంది సమక్షంలోనే మేము అక్కడ పెట్టి ఎవరు కావాలంటే 1, 2, 3 అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు తీసుకున్నారో కూడా ఒకే పార్టీ అన్నారు. ఆ రోజు మీరే విచారించుకోండి 1, 2 రూములు ఎవరు తీసుకున్నారు. ఇలా పార్టీ పరంగా అయితే ఏం జరగలేదు. అన్నీ కూడా అంతా గుడి అనేది దాంట్లో పార్టీలు అనేది మేమైతే పెట్టలేదు. ఎవరైనా వచ్చి సొంతంగా పాడుకొని ఏదైనా చేసుకోమన్నాం. గుడి కార్యక్రమాల్లో కూడా మేము వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు 2 బ్రహ్మోత్సవాలు చాలా బ్రహ్మాండంగా చేసాం. ఎక్కడ కూడా మా సొంత డబ్బులు కూడా చాలా పెట్టుకున్నాం, చేసినాం. మరి క్రమశిక్షణ పార్టీ నుంచి మేము కార్యకర్తలుగా వచ్చినాం. ఇక్కడికి ఎక్కడ మా నాయకుడు మేము అవినీతి చేస్తే మమ్మల్ని ఒప్పుకునే పరిస్థితుల్లో అలాంటి సందర్భం పరిస్థితుల్లో రాదు. అలాంటి సిచ్యువేషన్ వచ్చిన మేము స్వచ్ఛంగా వదిలేసుకుంటాం, కానీ సమాధానం చెప్పే పరిస్థితి ఉన్నదంటే తప్పు చేసే పని ఉండదు అని ఒకసారిగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.